Yes, first read the question. Sum of the squares of reciprocal of the roots is 15. You just make this into equation form. Sum of squares. First, what is given equation? You just write it down. Given equation is 3x square plus lambda x minus 1 equal 0. And one more concept, given roots are alpha and beta. Okay, the roots are alpha and beta. So whenever you find the roots are alpha beta like this, immediately you just write sum of the root and product of the root like this. Okay, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ మీద మీకు నెంబర్ ఆఫ్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ ఎంసెట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సమ్ అండ్ ప్రొడక్ట్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ చాలా డిజైన్ చేస్తారు. ఇది ఒక్క కాన్సెప్ట్ ఐడియా ఉంటే మీకు క్వాడ్రాటిక్ ఆల్మోస్ట్ 50-60% ఈజీ అయిపోతుంది. అంటే మాక్సిమం క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ మోడల్ ఉంటాయి. మీరు జేఈ మెయిన్స్ చూడండి, ప్రీవియస్ చూస్తే తెలుస్తుంది, చాలా ఉంటాయి. అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్. ప్రతిసారి ఇదే ఇస్తాడని కాదు. అంటే ఇప్పుడు 3 days ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, 6 shifts లో కనీసం 2 నుంచి 3 షిఫ్ట్లలో ఈ మోడల్ క్వశ్చన్ పడుతుంది. ఎంసెట్ లో కూడా చాలా ఇంపార్టెంట్ సమ్ అండ్ ప్రొడక్ట్. తర్వాత ఇంకా ఇప్పుడు వాడు అడిగిన కండిషన్ చూద్దాం. గివెన్ ఏంటి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా. రెసిప్రోకల్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా 1 by ఆల్ఫా 1 by బీటా. సమ్ ఆఫ్ స్క్వేర్స్, సమ్ అండ్ స్క్వేర్స్. ఓకేనా? ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా ఈజ్ వాట్ 1 by alpha square plus 1 by beta square given find is 15. ఓకే, ఇక్కడ అన్నోన్ వాల్యూ లాంబ్డా ఉందాం. ఈ పాయింట్ యూజ్ చేసుకుంటే లాంబ్డా వచ్చేస్తుంది. అప్పుడు మనకు కావాల్సింది ఏందో క్యాల్కులేట్ చేద్దాం. ఇంత సింపుల్ క్వశ్చన్ జేఈ మెయిన్స్. చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చేయరు స్టూడెంట్స్. ప్రిపేర్ కానివాడు వాడు ఏందో అనుకుంటాడు, జేఈ మెయిన్స్ అంటే అమ్మో నాకు రాదు, ఏమేమో చదవాలనుకుంటారు. ఏం లేదు, చదివేది కరెక్ట్ చదవాలి. ఏం చదవాలి? నేను క్లాస్లో ఏం చెప్తున్నా అది చదవండి చాలు. మీకు జేఈ మెయిన్స్ వస్తుంది, ఎంసెట్ వస్తుంది, బిట్ సెట్ వస్తుంది. అర్థమైంది? చదివే కరెక్ట్ చదవాలి. ఏం చదివినా క్లారిటీగా చదవాలి, పర్ఫెక్ట్గా చదవాలి. ఏం చదవాలో నేను చెప్తూనే ఉన్నా. ఓకే, మొత్తం ఆల్జిబ్రా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. 10 క్వశ్చన్లు ఈజీగా వస్తాయి ఆల్జిబ్రా నుంచి జేఈ మెయిన్స్. టోటల్ క్యాలిక్యులస్ బాగా చేస్తున్నాం ఆల్రెడీ. కాన్సన్ట్రేట్ చేయండి, ఇంకా 22 days టైం ఉంది. క్యాలిక్యులస్ నుంచి కూడా దాదాపు 8 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి. మ్యాక్సిమం చెప్పేది. ఒక్కోసారి నెంబర్ అడ్జస్ట్ చేసుకుంటారు వాడు. ఓకే, 6 to 8 క్వశ్చన్స్ గ్యారంటీ, డౌట్ లేదు. ఒక పేపర్లో ఆల్జిబ్రా వెయిట్ ఎక్కువ ఉంటే కొంచెం జామెట్రీ క్యాలిక్యులస్ తక్కువ ఉండొచ్చు, అట్లా అడ్జస్ట్ అవుతా ఉంటాయి. ఎక్కువ తక్కువ ఉండదు, ఓవరాల్ టాపిక్కి ఒక క్వశ్చన్ వేసుకుంటే వెళ్ళిపోతుంది రఫ్గా, అంతే. ఈజీగా అయిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు 1 by ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 by బీటా స్క్వేర్. ఎల్సిఎం ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. న్యూమరేటర్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్. In the simplification, you just use this. How to write alpha square plus beta square, a plus b whole square minus 2ab. చూడండి, బేసిక్. అంటే ప్రతిసారి మీరు సమ్ అండ్ ప్రొడక్ట్ ఇన్వాల్వ్ చేయాలి సింప్లిఫికేషన్, అప్పుడే యూ కెన్ సబ్స్టిట్యూట్. నౌ యూ రైట్ ఆల్ఫా ప్లస్ బీటా యాజ్ minus lambda by 3 whole square minus 2 into alpha beta as minus 1 by 3 by alpha into beta as minus 1 by 3 whole square. Now what you can get? Alpha square by 9 plus 2 by 3 by 1 by 9. ఓకేనా, తీసుకోవచ్చు. సో వాట్ ఈజ్ ఎల్సిఎం? 9. ఇక్కడ లాంబ్డా స్క్వేర్ అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. 9 9 కట్ అవుతుంది. is equal to lambda square plus 6.
ఏంటిది లాంబ్డా స్క్వేర్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చడం 15 గివెన్ అవునా ఈజ్ ఈక్వల్ 15 ఈజ్ ఈక్వల్ 15 హియర్ ఆల్సో రైట్ ఈజ్ ఈక్వల్ 15 అయిపోయింది లాంబ్డా స్క్వేర్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 15 then lambda square is 9 lambda is plus or minus 3 క్వశ్చన్ లో ఏమన్నా కండిషన్ ఉందా లాంబ్డాకి చూడండి ఓకేనా ప్రస్తుతానికైతే కండిషన్ ఏమి ఇవ్వలేదు సో యూ కెన్ టేక్ ప్లస్ లాంబ్డా బై 3 ఆర్ మైనస్ లాంబ్డా బై 3 ఎనీ వన్ సో లాంబ్డా క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ సమ్ అండ్ ప్రొడక్ట్ తెలిసిపోయింది ఇక్కడ చూడండి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ వాట్ ఓకే లాంబ్డా ప్లస్ సబ్స్టిట్యూయెంట్ ప్లస్ ఆర్ మైనస్ 3/3 మైనస్ ఆర్ ప్లస్ 1 ఇది ప్యూర్ గానే ఉంది ఆల్ఫా బీటా -1/3 ప్యూర్ ఇన్ ద సెన్స్ లాంబ్డా లేకుండా ఉంది ఆల్ఫా ప్లస్ బీటా క్లారిటీ వచ్చింది కదా ఎందుకు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఇది సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ ఆర్ ప్లస్ 3 3 1 క్యాన్సిల్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆర్ -1 అయిపోయింది ఇప్పుడు ఏం కావాలి ఫైనల్ మీకు కావాల్సింది చూడండి టైం టేకింగ్ ఉంటాయి టైం పడుతుంది మీరు ఓపిక్గా చేయాలి ఏదో షార్ట్ కట్ ఆబ్జెక్టివ్ ఏబిసి టిక్ చేసే ఎగ్జామ్ కాదు కదా సో ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కి ఇంపార్టెన్స్ ఉందాం a cube plus b cube. This a cube plus b cube can be written as a plus b whole cube minus 3 alpha beta into alpha plus beta. Okay, 6 into alpha plus beta whole cube. Alpha plus beta -1 substitute చేయండి మళ్ళీ హోల్ స్క్వేర్ కూడా ఉంది పైన స్క్వేర్ -3 alpha beta -1/3 alpha plus beta minus or plus 1 whole square. So you can write 6 into ఓకేనా ఇదేమైతే -r + 1 -1 3 3 కట్ +1 ఇక్కడ -r + 1 కదా ఇది కంప్లీట్ గా +1 అవుతుంది సో యూ కెన్ టేక్ -r + 1 హోల్ క్యూబ్ ఓకేనా -r + హోల్ స్క్వేర్ ఎస్ వెరీ గుడ్ 6 into ఏదైనా సరే పైన స్క్వేర్ ఉందమ్మా +2 స్క్వేర్ ఆర్ -2 స్క్వేర్ సో 6 into 4 అయిపోతుంది విచ్ ఈస్ 24 ఓకే ఆల్ఫా ప్లస్ బీటా -r ప్లస్ 2 తీసుకోండి ఓకే ఇది -r ప్లస్ ఇది కూడా -r ప్లస్ బోత్ ప్లస్ బోత్ మైనస్ అట్లా కాంబినేషన్ తీసుకుంటే 6 + r - 2 స్క్వేర్ విచ్ ఈస్ 24 ఆప్షన్ ఉందా ఎస్ సార్ బి ఆప్షన్ చూడండి ఇందులో ఏమన్నా టఫ్ ఉందా మీకు తెలియదు ఏమన్నా ఉందా కాకపోతే క్వశ్చన్ కొత్తగా కనిపిస్తుంది మీరు జాగ్రత్త ఓపిక్గా చదవాలి కాన్ఫిడెన్స్ ఎక్కడ రావాలి మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనిపించి రూట్స్ కనిపించినాయి అంటే కాన్ఫిడెన్స్ వచ్చేయాలి ఎస్ రూట్స్ అండ్ క్వాడ్రాటిక్ బేస్డ్ అనగానే ఇది సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్ క్వశ్చన్ చలో సమ్ అండ్ ప్రొడక్ట్ తీసుకోండి ఏం కావాలో తీసుకోండి స్టెప్స్ డెవలప్ చేయండి ఆటోమేటికల్లీ యూ కెన్ గెట్ ఆన్సర్ కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది ప్రీవియస్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి క్లాస్లో అన్ని మోడల్స్ చెప్తున్నా వినండి ఇప్పటి నుంచి క్లాసెస్ మిస్ కాకండి జనరల్గా అందరూ అటెండ్ అవుతున్నారు నో ప్రాబ్లం ఓకే